ఏ విషయంలో అనేది తేడా. విద్యారంగ బడ్జెట్ పెంచడం కావచ్చు, లేకపోతే విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ విషయంలో కావచ్చు. కరపత్రంలో చాలా స్పష్టంగా విద్యా పరిరక్షించినటువంటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చినటువంటి ప్రాథమిక ఈ సమాచారంలో లీస్ట్ మనము ఇప్పటికే దేశంలో ఉత్తరప్రదేశ్ బాలేదు, లేకపోతే బీహారు లాంటి అనేక వాటికి కేటగరైజేషన్ కూడా చేశారు బీమార్ రాష్ట్రాలని. వాటన్నిటిని కూడా వాళ్ళు పక్కన పెట్టి లోయెస్ట్ ఈ విషయంలో నిజంగా ప్రపంచంలో కానీ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ నిజంగా ఎవరు సాటి రారు. ఈ విషయాన్నే మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి నేను ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. భూమి పెడుతుంది, చదువు బతికిస్తుంది. తెగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆ భూమిని సాగు చేసుకున్నటువంటి రైతాంగానికి లేదు, కష్టజీవులకు లేదు, శ్రమజీవులకు లేదు. ఇక బతుకునిచ్చేటువంటి చదువు విద్య ఏదైతే ఉన్నదో అది మొత్తం నానాటికి ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి అధికారికంగానే వెళ్తున్నది. పెద్దలు చక్రధరరావు గారు చెప్పారు, ప్రభుత్వ రంగాన్ని ఇవాళ డిస్కరేజ్ చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని. నేను ఆ మాటను ఏమంటానంటే, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అనేది కంటే కూడా ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో అప్పచెప్తున్నది. అది యూనివర్సిటీలు కావచ్చు, ప్రాథమిక రంగం కావచ్చు, మాధ్యమిక రంగం, మొత్తంగా విద్యా రంగం నుంచి అది వైదొలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఏమి నష్టం జరుగుతూ ఉంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక పొందికను లెక్క చూసుకుంటే 92%, 93% వరకు దళిత, పేద, ఆదివాసీ ఈ డౌన్ ట్రాడెడ్ సెక్షన్సే ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నాయి. అప్పర్ కాస్ట్ ఏదైతే అంటామో, లేదా అగ్రవర్ణాలు లేదా ఆధిపత్య కులాలు ఏదైతే అంటామో వాటి సంఖ్య కేవలం 6-7% వరకే పరిమితమై ఉంది. సమాజంలో ఉండే వనరులు కావచ్చు, సంపద కావచ్చు, అవకాశాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఈ వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు తెలంగాణ లాంటి ఒక వెనుకబడ్డ విద్యారంగం, నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అత్యంత ఎక్కువ ధ్వంసమైనటువంటి రంగం విద్యారంగం. బీఆర్ఎస్ పార్టీ ఏ పేరుతో వాళ్ళు పిలువబడుతున్నప్పటికీ విద్యారంగాన్ని వాస్తవానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో జరిగినటువంటి ఉద్యమంలో మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడినటువంటి సందర్భంగా మనందరం ఒకే ఒక నినాదాన్ని ఆ రోజు విద్యారంగానికి సంబంధించాం. తెలంగాణ రాష్ట్రం వస్తే చైతన్య కానీ నారాయణ లాంటి కార్పొరేట్ శక్తుల లేదా సంస్థలకు సంబంధించినటువంటి దోపిడీ, వీటికి సంబంధించినటువంటి వాటిని ఇక్కడి నుంచి తరివేస్తాము లేదా వాటిని తొలగిస్తామనే మాట అనలేదు. కానీ తప్పనిసరిగా వీళ్ళ మీద ఒక రకమైన నియంత్రణ ఉంటుంది. వీళ్ళు అదుపాగ్యంలో ఉండి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారం కోసమే ఇక్కడ వాళ్ళు చేస్తే కుదరదు, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుండదు అని మనం నిజానికి సింహాల్లాగా గర్జించాం. కానీ ఆచరణ గత ప్రభుత్వం కావచ్చు, దాని కొనసాగింపుగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడమే కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతూ పైగా దాంభికంగా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి స్కిల్ యూనివర్సిటీ అని రకరకాల కోర్సులు ఎన్ని వాళ్ళు మాట్లాడుతున్నా ఇవాళ బడ్జెట్ లేదు. విద్యారంగాన్ని పూర్తిగా
అంటే ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో పూర్తిగా విద్యారంగాన్ని కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకి అప్పజెప్పబోతున్నారు అనడానికి గత 2 సంవత్సరాలుగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి నిదర్శనంగా చూడాలి. అట్లాగే ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ముగిసిపోయే ముందు ఒక మాట మాట్లాడుతున్నాను. మనం కొత్తగా ఏం మాట్లాడతలేదు. ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదా మాలాంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఉద్యమ సంస్థలు కావచ్చు, ఏమిటి మనం కోరుతున్నది? మీరు బడ్జెట్లో మేము అధికారంలోకి వస్తే 15% పెడతామనేటువంటి మాట చెప్పారు. కానీ మీరెన్నడూ అందులో సగానికి సగం బడ్జెట్ తప్ప మీరు ఆ బడ్జెట్ పెట్టింది లేదు. రేపు బడ్జెట్లో కూడా మీరు ఎన్ని కోతలు కోసినా దాన్ని జనం విశ్వసించరు. అందుకని మనము ఒక బాధ్యతాయుతమైనటువంటి తెలంగాణ సమాజానికి చెందినటువంటి వాళ్ళంగా, విద్యార్థులుగా ఈ సమాజ పురోగమనాన్ని ఆహ్వానిస్తున్న వాళ్ళంగా, అన్నిటికంటే మించి విద్య అనేటువంటిది సమాజ వికాసంలో ఎంత ముఖ్యమైనటువంటి పాత్రని, ప్రాధాన్యతను పోషిస్తుందో తెలిసిన వాళ్ళంగా తప్పనిసరిగా 20% బడ్జెట్ని పెట్టాలనేటువంటిది మన విద్యా పరిరక్షణ కమిటీ చేస్తున్నటువంటి డిమాండ్. ఏ రకంగా చూసినా అత్యంత న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్గా సిపిఎం డెమోక్రసీగా నేను భావిస్తూ దీనికోసం జరిగేటువంటి ఉద్యమంలో, ఆందోళనలో గత 15-20 సంవత్సరాలుగా మీతో ఎట్లయితే కొనసాగుతా వస్తా ఉన్నామో భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి విద్యారంగ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో డెమోక్రసీ పాల్గొంటూ మీతో ఉంటుందని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు.